పొండి తప్పకుండా మీ వెంట మేమందరం ఉన్నాం, మనమందరం కలిసి ముందుకు పోదామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఇంకా మన జిల్లాలో పక్క నియోజకవర్గంలో మనకు బలమైన నాయకుడు ఇక్కడికి రాలేదు, కానీ చెల్లా వెంకటరామరెడ్డి గారి ప్రోత్సాహం ఆశీస్సులు కూడా మనందరికీ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, ఎవరి పేరు గుర్తొస్తే రేవంత్ రెడ్డి గుండెలు పగులుతున్నాయో ఈరోజు, ఎవరి పేరు గుర్తొస్తే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గుండెలు పగులుతున్నాయో, ఎవరి పేరు గుర్తొస్తే తెలంగాణ ప్రజల గుండెలు ఉప్పొంగుతున్నాయో, ఎవరి పేరు గుర్తొస్తే తెలంగాణ మా భవిష్యత్తు భద్రంగా ఉందని చెప్పి నమ్మకం పెట్టుకుంటుందో ఆ నాయకుడు, మనందరి నాయకుడు, మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న నాయకుడు, తెలంగాణకే కాదు మనందరికీ బంగారు భవిష్యత్తు మన కేటీ రామారావు అన్న గారిని మనాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. మిత్రులందరూ చాలా దూరం నుంచి వచ్చినారు. మీరు గద్వాల తాలూకా నుండి, గద్వాల నుండి గంటలు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి మరి ప్రతి మాటకు చప్పట్లతో ఈ హాలును మారుమోగిస్తున్న మా నడిగడ్డ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా మీకు శిరస్సు వంచి మీ ఉద్యమ స్ఫూర్తికి నమస్కారం. మహబూబ్నగర్ జిల్లాలోని, పాత మహబూబ్నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో మనం గెలిచింది 2 ఆ 2 కూడా నడిగడ్డలోనే, అలంపూరు, గద్వాలు. మీ స్ఫూర్తికి, మీ యొక్క మరి పోరాట పటిమకి మళ్ళొక్కసారి శిరస్సు వంచి ధన్యవాదాలు. పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, ఈరోజు కాదు 25 ఏళ్ళుగా కేసీఆర్ గారికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరి ఒక సోదరుడిగా, ఒక కుడిభుజంగా ముందుండి ఆనాటి నుండి ఈనాటి వరకు మరి పార్టీని నడిపిస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు మాన్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, పెద్దలు, గౌరవనీయులు, మరొక మాజీ మంత్రివర్యులు, ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉండి ఆ తర్వాత ఉద్యమంలో గర్జించి తర్వాత పార్టీలో చేరి జిల్లాలో బలహీన వర్గాల తరపున ఒక బలమైన గొంతుకగా ఉన్న గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు, పేరులో చాలా ప్రశాంతత ఉంటుంది కానీ ఈరోజు గర్జించిన మా అన్న బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్న శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఆనాడు అధికార పార్టీని తట్టుకొని, 2 అధికార పక్షాలను తట్టుకొని మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉండగా కూడా మరి అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉండగా కూడా ఆ పదవిని వదిలిపెట్టి కష్టాల కడలిలో మనతో పాటు కలిసి నడిచి వచ్చిన మొన్నటి పార్లమెంట్ అభ్యర్థి, మీ అందరికీ ఆప్తులు, నడిగడ్డ బిడ్డ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు, తమ్ముడు, మేధావి, యువకుడు, ఉత్సాహవంతుడు, ఉజ్వలమైన భవిష్యత్తున్న నాయకుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, మరి ఈరోజు మీ అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చి గద్వాలలో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తా అని చెప్పి వచ్చిన సోదరుడు దాసు హనుమంత నాయుడు గారు. కాదు అరే నువ్వు ఆగురాబు, అందరేమో ఇక ఫలానా ఆయన నా బాస్ అని చెప్పుకోవాలి, ఆయననేమో పేరులోనే బాస్ అని పెట్టుకొని కూర్చున్నాడు. దాసు హనుమంత నాయుడు గారు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో గొప్ప నాయకుడిగా వారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన సోదరుడు విజయ్ గారు, సోదరులు, పెద్దలు, మాన్యులు, రాజ్యసభ మాజీ సభ్యులు, మన పార్టీ యొక్క కేంద్ర కార్యాలయ బాధ్యులు అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు, మన తెలంగాణ మన పార్టీ యొక్క మహిళా విభాగం అధ్యక్షురాలుగా కూడా గతంలో పనిచేసిన అక్క మన ఆడబిడ్డ తుల ఉమ్మ గారు, అదేవిధంగా సోదరులు బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, సోదరులు అలీపురం వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా సోదరి శ్యామల గారు, వేదికపై ఆసీనులైన మరి సోదరులందరికీ పేరు పేరున, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీ ఆవేశము, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా తొందరలోనే గద్వాలలో మీ ఎమ్మెల్యే గారు పార్టీ మారి మోసం చేసిన దానికి ఉప ఎన్నిక రావాలి, మళ్ళీ ఖచ్చితంగా మన గులాబీ జెండా ఎగరాలి, ఖచ్చితంగా ఒక
సామాన్య కార్యకర్తను పెట్టి ఒక నాయకుడిని పెట్టి తప్పకుండా అక్కడ గులాబీ జెండా మీరు ఎగరేస్తారనే నమ్మకం కూడా నాకు కలుగుతా ఉంది. నిజంగా గత 18 నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో. 420 హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం, మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జూటా మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతిపెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి, సోనియా గాంధీ వచ్చి, మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి, సిద్ధరామయ్య వచ్చి, ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు, రకరకాల మాటలు, ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ నిజంగా కూడా చెప్తున్నాను, నేను కొంత బాధతో కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట. అంతా బాగా నడుస్తున్న టైంలో 10 ఏళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా వచ్చింది, మోసగాళ్ళకు మోసగాడని, యాదుకుందా? ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న చూసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు, మోసపోవాలనే కోరుకుంటారు, మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, నమ్మరేమో అనుకున్నా. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ళు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం కడుపు నిండా బువ్వ పెట్టలేదు. అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరన్నా నమ్ముతారా అనుకున్నా. కానీ మనోళ్ళు ఏ కారణం చేతనో కానీ, అంటే మీరు గద్వాలోళ్ళు కాదు, పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మి బొక్కబొరలో పడ్డారు. ఈరోజు బాధపడుతున్నారు. ఇవాళ ఒక దగ్గర కాదు, ఎక్కడ పోయినా చెప్తున్నారు, ఎక్కడ పోయినా ఆపి పట్టి మరీ అడుగుతున్నారు, అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని, ఏదన్నా చూడరాదా ఉపాయం అంటున్నారు. ఇది వాస్తవం నేను చెప్పేది, మీ దగ్గర కూడా అంటూ ఉంటారు. నేను ఈ కాలం ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబు, మన మాజీ మంత్రి, ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయి హాస్పిటల్లో నేను పలకరించి కిందికి వస్తున్నా. ఒక ముస్లిం లేడీ, ఒక పెద్ద మనిషి వచ్చి నా చేయి పట్టుకుంది, బిడ్డ ఆగాగు అంటే ఏందమ్మా అంటే మందిలో వచ్చింది అడ్డం పడ్డది, ఆగు నువ్వు అక్కడ ఆగు అనే. ఏమమ్మా అంటే ఏం లేదు, కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు, కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు ఫలక్నుమాలో ఉంటా, నా పేరు నూర్ ఫాతిమా, కేసీఆర్ అన్నకు చెప్పు, అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది, ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి 8 సార్లు పోతున్నది, జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది. అంటే ఎట్లమ్మా ఏం చేస్తాము, ఒక ఓటుకు తప్పు ఓటుకు మరి శిక్ష 5 ఏళ్ళు కదా, ఏం చేయాలి నేను అని నేనంటే, ఏదన్నా ఉపాయం చూడు బిడ్డ, ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే, ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కర కూడా లేదు. ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది ఇవాళ. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మందికి 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని మాత్రం నేనేదో ఆవేశంతో నీ మాట చెప్తలేను, బాధతోనే చెప్తా ఉన్నా. ఇన్ని చేసిన తర్వాత గద్వాలకి ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు, గద్వాలకి ఏమేం చేసినారో కేసీఆర్. 1-2 ఆంజనేయ గౌడ్ చెప్తుంటే వింటా ఉన్నా నేను. ఒక మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కావాలంటే, జూనియర్ కాలేజ్ కావాలంటే గతంలో గద్వాల తాలూకాలో పిల్లలు రోడ్డు ఎక్కంది, ధర్నా చేయింది, పట్టించుకునే నాదుడు లేదు. అట్లాంటిది మీరు అడగకుండానే, మీరెవ్వరూ అడగలేదు, దండం పెట్టలేదు, దరఖాస్తు చేయలేదు, మీ ఎమ్మెల్యే అడగలేదు, ఎవరు అడగలేదు. కేసీఆర్ గారే ఆలోచించి అయితే రాయచూరుకో లేదా కర్నూలుకో పోయే దుస్థితి మా నడిగడ్డ బిడ్డకి ఎందుకు ఉండాలని చెప్పి 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గద్వాలలో పెట్టింది కేసీఆర్ కాదా? గద్వాలను జిల్లా కేంద్రం చేసి మీరు మహబూబ్నగర్కు పోయే అవస్థ తప్పించి
ఓ కలెక్టర్ను కలవాలనంటే ఓ జిల్లా అధికారిని కలవాలనంటే యాడ్నో 100 కిలోమీటర్ల అవతల మహబూబ్నగర్కి పోయేదేంది మీ కాడికే ఒక ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి జిల్లా అధికారులను మీ నడిగడ్డలో మీ గద్వాలలో కూర్చోబెట్టింది కేసీఆర్ కాదా? ఎన్ని మారినాయి నాకు గుర్తుంది. సరిగ్గా 4.5 ఏళ్ల కిందట అనుకుంటా ఒకరోజు గద్వాలలో ఆ రోజు మేమందరం వచ్చినాం మంత్రులుగా, ఏదో అధికారిక కార్యక్రమానికి పోతున్నాం. పోతుంటే తొవ్వలో ఒక పత్తి చేను కనబడ్డది. వ్యవసాయ మంత్రిగా ఆనాడు పెద్దలు ఎక్కడ ఏ మండలం అది దరూరు మండలం చిన్నపాడు గ్రామం. ఆ గ్రామానికి ఆ రోజు వ్యవసాయ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు నేను అందరం ఏదో ప్రోగ్రాం మీద వచ్చినాం. పోతుంటే ఆడ పత్తి చేనుల చాలామంది కూలీలు కనబడ్డారు, రైతులు కనబడ్డారు. కనబడితే పలకరిద్దామని పోయి ఆడ కింద చాలా మంది లేడీస్ ఉండే, పలకరిద్దామని పోయినాం. చిన్నంపాడు గ్రామం దరూరు మండలం. పోతే నాకు ఇంకా కూడా గుర్తున్నది ఆ సందర్భం. ఎందుకంటే పాలమూరు అంటేనే వలసల జిల్లా. పాలమూరు అంటేనే ప్రతి సంవత్సరం బతుకుదెరువు లేక నీళ్లు లేక కష్టపడే మనుషులున్నా నీళ్ళిచ్చే సంస్కారం ఉన్న ప్రభుత్వాలు లేక పట్టించుకునే నాయకులు లేక వలసలు పోయిన జిల్లా, వెతలుబడ్డ జిల్లా పాలమూరు. సంవత్సరానికి 14 లక్షల మంది బతుకుదెరువు కోసం వలసపోయిన జిల్లా పాలమూరు. అట్లాంటి వలసల జిల్లాలో మేము ఆడపోయి ఆ రైతు కూలీలందరి దగ్గర పోయి అమ్మ బాగున్నారా అని పలకరిస్తుంది. బాగున్నామా నాన్ని, ఎక్కడ ఏ ఊరమ్మా మీది అంటే నేను అనుకున్నా అయితే అలంపూర్ తాలూకోలో అయింటారు లేకపోతే గద్వాల తాలూకోలో అయింటారు అనుకున్నా. వాళ్ళు చెప్తలేరు మాకు, ఏ ముస్మిస్ నవ్వులు నవ్వుతున్నారు చెప్తలేరు మాకు. మేము పోయి అడిగితే ఇదేమబ్బా వీళ్ళు సిగ్గుపడుతున్నారని చెప్పి ఎక్కడమ్మా మీ ఊరు అని 2-3 సార్లు అడిగితే అందులో నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది, సంతోషం కూడా అనిపించింది. అందులో ఒక 2-3 ఆడబిడ్డలేమో అన్నా మాది కర్నూలు అన్న, ఆడికెళ్ళి వచ్చి ఇక్కడ పని చేస్తున్నామని చెప్పి. ఇంకో ఇద్దరు ముగ్గురేమో అన్నా మాది రాయచూరు అన్న, ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం, కర్ణాటకలో పరిస్థితులు బాగలేవన్నా అని చెప్పి. మేము కార్లు ఎక్కంగానే మేము అనుకున్నాం ఎట్లా మార్పు వచ్చే చూడు, వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకు రివర్సు వలసలు వచ్చే పరిస్థితి వచ్చింది కదా. ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి అక్కడి కష్టజీవులు ఇక్కడికి వచ్చి మన పొలాల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది అంటే నీళ్ళు వస్తేనే కదా. కేసీఆర్ గారు ఆనాడు మీకు యాదకుండాల రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కోసం అలంపూర్ జోగులాంబ నుంచి ఆర్డీఎస్ దాకా నడిచిండు కేసీఆర్ ఆనాడు పార్టీ పెట్టిన కొత్తలోనే. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత మీకోసం తుమ్మిళ్ళ కట్టినా, ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు రాలేవాగు ప్రాజెక్టుతోని మన రాలెంపాడు ప్రాజెక్టుతో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వమే చేసిందా లేదా? అందుకే నిజాయితీగా నడిగడ్డ బిడ్డలు మళ్ళా కేసీఆర్ రావాలని చెప్పి మీరు 3 సార్లు కూడా ఓట్లేసి గెలిపించినారు. కానీ ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నదేంది? ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు దందాలు చందాలు, నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు దందాలు చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు, మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్నాం ఆనాడు, కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులో దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు, మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. మీరు యాద్ చేసుకోండి. నిజంగా కూడా ఎన్ని అబద్ధాలు, ఎన్ని మాటలు. ఉరకండి, తొందరగా పోండి, పరిగెత్తుకుంటూ పోండి, బ్యాంకు ఉరికి తెచ్చుకోండి. 2 లక్షల రుణం నేను వస్తున్నా, రాగానే సోనియమ్మ మీద ఒట్టు మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టేస్తా అన్నాడు. పిలిచిండు బ్యాంక్ వాళ్ళని పిలిచిండు. బ్యాంక్ వాళ్ళందరిని అడిగిండు, మరి 2 లక్షల దాకా రుణం మాఫీ చేయాలంటే ఎన్ని పైసలు అవుతాయి అని అడిగిండు. ఎన్ని పైసలు అయితే అంటే వాళ్ళు అన్నారు చాలా పైసలు అవుతాయి సార్ అని వాళ్ళు చెప్పారు. చాలా అంటే ఎంత అన్నాడు. దగ్గర 50,000 కోట్లు అవుతాయి సార్, కరెక్ట్గా చెప్పాలంటే 49,500 కోట్లు అవుతాయి సార్ అని చెప్పారు. చెప్తే ముఖ్యమంత్రికి గొంతులో రాయిపడ్డట్టు అయింది. వామ్మో ఇదేమి రాని తెలియక చెప్తిమి, ఏదో ఒకటి చెప్తిమి, ఎట్లా అని ఆలోచన చేసినాడు. ఆయన బట్టి ఇద్దరు కూర్చున్నారు, ఏం చేయాలా ఆలోచన చేసి తెల్లారి
ముఖ్యమంత్రి గారు ఎక్కడనో మీటింగ్లో మాట్లాడుతున్నాడు. 49,500 కోట్లని ముందు రోజే బ్యాంకులు చెప్పి పోతే తెల్లారి ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడతాడు. 40,000 కోట్లు నేను కట్టేస్తా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టి పారేస్తా అన్నాడు. 9,000 కోట్లు మింగేసిండు రాత్రికి రాత్రి. 4 రోజులు అయ్యింది క్యాబినెట్ మీటింగ్ పెట్టే. క్యాబినెట్కు రుణమాఫీ అని ఫైల్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారేమో 40,000 కోట్లు అని చెప్పే 4 రోజుల తర్వాత క్యాబినెట్కు ఫైల్ పోతే రుణమాఫీ 31,000 కోట్లతోని రుణమాఫీ అని మళ్ళీ సపట్లు కొట్టే. మళ్ళీ 9,000 కోట్లు మింగిండు. తర్వాత మళ్ళీ చూస్తే అసెంబ్లీ పెట్టిండు, మేమందరం పోతిమి రుణమాఫీ ఏమో అని బడ్జెట్ పెట్టిండు. బడ్జెట్ కాడికి వచ్చే వరకు 26,000 కోట్లతోని రుణమాఫీ, మళ్ళీ 5,000 కోట్లు మింగిండు. మేం పరిశాన్యమ్మ ఏడవైరాలి. మళ్ళీ చూస్తే 4 రోజులకు సావు కబురు సల్లగా బట్టి గారు చెప్పే. ఎప్పుడు మళ్ళీ బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు. అందులో తెలుగులో మాట్లాడితే మనకు తెలుస్తుందని చెప్పి వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఇక మన దానిలో కూడా అంతో ఇంతో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ ప్రవీణ్ అన్న లెక్క నా లెక్క. మేము చదువుకున్నాం కొద్దిగా, బట్టి అన్నంత తెలివి లేకపోవచ్చు కానీ మాకు కూడా కోస్తా కూస్తా ఉన్నది కదా. వాళ్ళకి చెప్తున్నాడు ఇంగ్లీష్లో, ఎవరు బట్టి ఇగో మేము పైసలు వేసినాం కానీ మీరు ఇంకా 11-12 కోట్లు కూడా ఇవ్వలేదు కదా రుణమాఫీకి అని తిడుతున్నాడు వాళ్ళని ఇంగ్లీష్లో. అంటే ఎక్కడ కథ ప్రారంభమైంది? 49,500 కోట్ల కాడ ఇచ్చింది ఎంత? 11-12 కోట్లు. చారాన కోడికి బారాన మసాలా అంటే విన్నరా? ఇదే ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 11,000 కోట్లు. ఇంకా సిగ్గు లేకుండా దానికి రుణమాఫీ చేసేసినాం, మేమేదో ఏకేసినాం పీకేసినాం అని చెప్పి ఊర్ల నిండా ఫ్లెక్సీల మొఖాలకి. నేనేమంటా అంటే నాకు నిజంగా కొంత బాధ అనిపిస్తూ ఉన్నది. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి మీద కూడా నాకు అనుమానం ఉన్నది. నేను ఊరికేనా అంటలేను, మీరు చూడండి. ఆయన తాపకో తీరుగా మాట్లాడతాడు, ఇటు తిరిగి తొక్కలెక్క మాట్లాడతారు, ఇటు తిరిగి తొక్కలెక్క మాట్లాడతారు. ఆయన అపరిచితుడు సినిమా చూసిరా మీరు? అపరిచితుడు చూసిరా? అందులో ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు, ఒకడు రాము ఒకడు రెమో. వాడే ఇదంటాడు, వాడే అదంటాడు. ఎవడేందో మనకు అర్థం కాదు. వానికన్నా కనీసం జుట్టు ఉంటుండే, వీనికి అది కూడా లేదు. వీడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. బయట ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? నన్ను ఎవడు నమ్ముతలేడు మార్కెట్లో, నేను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు. ఇది ఆయననే చెప్తాడు. మళ్ళీ అసెంబ్లీకి వస్తాడు, నేను 158,000 కోట్లు అప్పు చేసిన అని ఆయనే చెప్తాడు. మరి ఎవడు నిజము? బయట అప్పు ఉడతలేడన్నోడు నిజమా? లేకపోతే సంవత్సరం లోపలే 158,000 కోట్ల అప్పు చేసినానోడు నిజమా? చెప్పడు మనకు. అట్లే ఒక దిక్కేమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు రేవంత్ రెడ్డి, మళ్ళీ దిక్కు చూస్తేనేమో ఏడబడతాడు హోర్డింగ్లు తెలంగాణ రైజింగ్. తెలంగాణ రైజింగ్ అయితే మరి దివాలా ఎక్కడ తీసింది? ఇది దీనికి సమాధానం చెప్పడు. ఒకటి కాదు ఎన్నున్నాయంటే అంటాడు, ఏదా కాకతీయ తోరణం అది రాజుల చిహ్నం, రాచరిక పోకడ తీసిపారేయండి అన్నాడు. చార్మినారు రాజుల పోకడ తీసిపారేయండి అన్నాడు. మళ్ళీ చూస్తేనేమో సుందరాంగులు వస్తే అదే చార్మినార్ కాడికి తీసుకుపోయి ఫోటోలు తీస్తాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఒక దిక్కేమో. ఇంకో దిక్కు ఏం చేస్తాడు? యాదగిరిగుట్ట తీసుకుపోతాడు, సెక్రటేరియట్ తీసుకుపోతాడు, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి తీసుకుపోతాడు. మళ్ళీ అదే దిక్కు, ఎందుకంటే అప్పుడు నిజాం కట్టిన చార్మినారు, తర్వాత మళ్ళీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటరు, టీ హబ్, యాదగిరిగుట్ట, బుద్ధవనం. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కట్టి పీకి పందిరేసిన ఏమైనా ఉన్నాయా అంటే మేమేమే బెబ్బెబ్బే ఏం చూపెట్టాలి మరి? అది బాధ రేవంత్ రెడ్డి గారిది. కానీ నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారు, ఇలా అప్పు లేనోడు ఎవడన్నా ఉన్నాడా అన్న? లేనోళ్ళు చేయలేవట్టురు భయ ఎవరన్నా? అప్పు లేనోడు, నీకు అప్పు లేదా? నేను అసెంబ్లీలో అడిగితే ఎవరు చేయలేవట్టలు, ఎమ్మెల్యేలు అందరూ ఒక్కడు చేయలేవట్టిండు బట్టి విక్రమార్క. ఇక మరి 20% 30% ఉన్నట్టున్నది. అందుకే ఆయన ఒక్కడికి మాత్రం సేఫ్ ఉన్నాడు, మిగతా వాళ్ళకి మాత్రం అప్పులు ఉన్నాయంట. ఎందుకంటున్నా అంటే అప్పున్న లోపల ఎన్ని కష్టాలున్నా, కుటుంబాన్ని నడిపే కుటుంబ పెద్ద లోపల బనీన్ల పొక్కలున్నా ఏం చెప్తాం? బయటికి మాత్రం కడక్ అంగి వేసుకొని నాకేమైందిరా కగ, లోపల బనీన్ల పొక్కలున్నా బయటికి మాత్రం ఏం చెప్తాం? నాకేమైందిరా, నాకు 1,00,000 రూపాయలు ఇస్తే తెల్లారి ఎవరు కడతా అంటాం, అంతేనా? కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోడు నన్ను కోసుక తింటారు వే, నాకు అక్కడ పైసలు లేవు. ఎవడన్నా మాట్లాడతాడు ఇట్లా? నాకు అర్థం కాదు. నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంటు, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు, ఎవడన్నా వస్తాడా నీ కాడికి? ఎయిడ్స్ పేషెంట్ ఎవడన్నా ముట్టుకుంటాడా? మరి గదే నేననేది. గిట్లా మాట్లాడేటోడు మన కర్మగాలి మన ముఖ్యమంత్రి అయి సచ్చిండు.
నేనేమంటా అంటే దయచేసి ఇంకో 3 ఏళ్ళు ఈ దరిద్రం మనం అనుభవించాల్సిందే, మనకు వేరే మార్గం లేదు. మీ గద్వాలలోకి మార్గం ఉంది, తొందరలో ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, బరాబర్ గెలుస్తాం. వాస్తవానికి శ్రీనివాస్ గౌడ్ గారు కరెక్ట్గా చెప్పినాడు. వాళ్ళు ఎలక్షన్లు పెట్టడానికి భయపడుతున్నారు. ఏడ ఎలక్షన్ పెడితే ఈ బలుగుతుందేమో, ఏడ పదవి పోతుందేమో అని భయం అయితే బాగున్నది లోపల. కానీ రేపు గట్టులో కానీ, కేటీ దొడ్లో కానీ, దరూర్లో కానీ, ఏ మండల్లో కానీ రేపు కారు గుర్తు మీద ఎవరు నిలబడ్డా కారు 200 స్పీడ్తో ఉరకాలి. అభ్యర్థి ఎవరన్నది కాదు, ఖచ్చితంగా కారు అంటే కేసీఆర్ మళ్ళా రావాలంటే గట్టిగా గుద్దాల్సిందే. గట్టిగా జిల్లా పరిషత్లో కూడా గద్వాల మీద మన జెండా ఎగరాల్సిందే. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని, బీజేపీ బూటకపు వ్యవహారాన్ని ఊరూరికి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మళ్ళా తెలంగాణకు ఎన్నటికైనా గులాబీ జెండా అనే గుండె ధైర్యం అనే మాట నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిగతా పార్టీలు, ఢిల్లీ పార్టీలు నమ్ముకుంటే ఎంత మోసం జరుగుతుందో కేసీఆర్ గారు మనకు ఎలక్షన్కి ముందే చెప్పిండు, చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. కానీ మనమే ఇన్లే. చాలా మంది మోసపోయినారు, రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ. మా ఆడబిడ్డలు కూడా మోసపోయినారు. తులం బంగారం అంటే మోసపోతురి. ఇలా వాడు గోల్డ్ కాదు కదా, రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యడు వాడికి అంత లంగవాడు. అట్లాంటి వాళ్ళని నమ్మితే పొరపాటున కూడా ఇయ్యరాళ్ళు. స్కూటీలని తులం బంగారం అని, ఫ్రీ బస్ అని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి ఓట్లు అయితే వేయించుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టే పరిస్థితి లేదు. మీ అందరితోనే నా ప్రార్థన ఒకటే, తొందరలో జూన్ మాసంలోనే మళ్ళీ మనం మెంబర్షిప్ కూడా ప్రారంభించుకుందాం. గద్వాలలో సోదరుడు బాసు హనుమంతు నాయుడు గారి నాయకత్వంలో రేపటి రోజున మెంబర్షిప్ చేసుకుందాం. తమ్ముడు ఆంజనేయ గౌడ్ ఉంటాడు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మీకు అండగా ఉంటారు. మరి గట్టిగా మళ్ళీ ఒక్కసారి గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం చేసుకుందాం. ఎన్నికలు ఏ వచ్చినా, సర్పంచ్ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా మనకు తప్పకుండా విశ్వాసం ఉంది. గద్వాల ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్కు, మీ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పే బాధ్యత